హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు లవ్ మూవీ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా. అండ్ ఈరోజు తెలుసు కదా, నవదీప్ ద టాలీవుడ్ బ్యాడ్ బాయ్, లవర్ బాయ్, ద పార్టీ మ్యాన్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ తనకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. అండ్ ఈ మూవీ మాత్రం మంచి మూవీ. చాలా కష్టపడి డిఫరెంట్ రోల్లో తను చేసిన విధానము, తన గెటప్స్ కావచ్చు, లుకింగ్ వైజ్ కావచ్చు, తన స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు. అండ్ దీంట్లో మాత్రం హీరోయిన్గా పంకూరి గిద్వాని అండ్ డైరెక్టర్ మాత్రం దీంట్లో విజువల్ ట్రీట్ అని ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు పిసి శ్రీరామ్ లాంటి ఒక కెమెరామెన్ ఎలా అయితే తీస్తారో దీంట్లో అవనీంద్ర, ఎందుకంటే మనకు ఈ సినిమా అంతా కూడా మేఘాలయ బ్యాక్డ్రాప్లో జరుగుతుందని చెప్పడం జరిగింది. థీమ్ మాత్రం ఇందులో మనకు కనిపించేది మాత్రం ఒక నవదీప్ అండ్ హీరోయినే కనిపిస్తారు. హీరోయిన్ కూడా డిఫరెంట్ రోల్స్లో తను చేసిన విధానం, ఈ సబ్జెక్టే అటువంటిది. ఎందుకంటే సబ్జెక్ట్లోకి వస్తే ఒక అనాథ, అంటే తల్లిదండ్రులు వదిలేసిన అనాథ తాత పెంపకంలో పెరిగి తను ఎలా తయారైంటాడు, ఒక లవ్కు తనను ప్రేమించే వాళ్ళు లేక నేను నాలాగే ఉండాలి అండ్ అంటే తన లవర్స్ థాట్స్ను బేరీజ్ వేసుకోకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన లైఫ్ అయితే ఏదైతే గడిపేస్తుంటాడో అలాంటి టైంలో ఒక పెయింట్, ఒక మ్యాజికల్, ఇందులో రానా చేసిన ఒక రోల్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అది స్క్రీన్లో చూసినప్పుడు అందరూ ఒక విధమైన మెస్మరైజ్ అవుతారు. అండ్ ఆల్సో ద బెస్ట్, నిజంగా ఒక ఫ్రెండ్ కోసం అలాంటి రోల్ చేయడం రానా అండ్ మనకు ఆర్జే హేమంత్ కావచ్చు. ఇలాగా మనకు ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ డ్రామాటిక్లోనే ఇక్కడ ఏంటంటే నవదీప్తో పాటు హీరోయిన్ కూడా ఇందులో వాళ్ళిద్దరే కనపడతారు ఈ సినిమా అంతా కూడా. అండ్ నిజంగా ఇదంతా ఒక సోలో పర్ఫార్మెన్స్ లాగే ఉంది ఈ మూవీలో మాత్రం. ప్రతి ఫ్రేమ్ మాత్రం, ఎందుకంటే తన మేఘాలయను తను పోర్ట్రేట్ చేసిన విధానం, ఎవ్రీ ఫ్రేమ్ కూడా బ్యూటీ. మేఘాలయం చూడని వాళ్ళు డిఫరెంట్గా ఈ మూవీని చూసి అలా టూరిజంకి వెళ్ళడానికి మాత్రం స్కోప్ ఉంటుంది. అలాగే నిజంగా కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ కావచ్చు, యాజ్ ఎ డైరెక్షన్ కావచ్చు, అండ్ నవదీప్ లుక్స్ కావచ్చు, యాజ్ ఎ డిఫరెంట్ తన టైప్ ఆఫ్ ఎమోషన్స్ అయితే మాత్రం చాలా సెటిల్డ్గానే క్యారీ చేశాడు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.